అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః సూర్యుడు, ఓం భాస్కరాయ నమః భాస్కరుడు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశి ఫలాలు 2026 ఫిబ్రవరి 8 ఆదివారం, 9 సోమవారం, 10 మంగళవారం, 11 బుధవారం వరకు మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు, దేవుడి అనుగ్రహం, మీకు వచ్చే సంకేతాలు. ఈ వీడియో మీకోసమే, మీ జీవితానికి దారి చూపించేందుకే. చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యలేదా? దయచేసి ఇప్పుడే గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బలమిస్తే మీ జీవితంలో భగవంతుడి ఆశీర్వాదం పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ శుభ సందేశం చేరాలి. కామెంట్స్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. శివుని కృప మీ ఇంట్లో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ జీవితాన్నే మార్చే సంకేతం కావచ్చు. ధన్యవాదాలు. 2026 ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు కర్కాటక రాశివారి మనస్సు చాలా సున్నితంగా మారుతుంది. చిన్న మాటకే గుండె బరువెక్కుతోంది. బయటికి కనిపించే మీ నవ్వు నిజం కాదు, లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. నేను చేసిన తప్పేమిటి, నాకు ఇలా ఎందుకు జరుగుతోంది అనే ఆలోచనలు పదే పదే వస్తుంటాయి. మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు కావటం వల్ల ఈ సమయంలో ఆలోచనలు మరింత తీవ్రంగా మారతాయి. నిద్ర పట్టకపోవడం, ఒక్కసారిగా ఏడుపు రావడం, ఒంటరిగా ఉండాలనిపించడం ఇవన్నీ సహజమే. ఈ సమయంలో చంద్రుడి ప్రభావం మీ రాశిపై ఎక్కువగా ఉంటుంది. అందుకే భావోద్వేగాలు నియంత్రణలో ఉండవు. మీ మనస్సు గతాన్ని ఎక్కువగా గుర్తుచేస్తుంది. పాత బాధలు, పాత అవమానాలు, పాత మాటలు మళ్లీ గుర్తుకొస్తాయి. కాని ఇది శిక్ష కాదు, ఇది మీ మనసును శుభ్రం చేసే ప్రక్రియ. లోపల దాచుకున్న బాధలన్నీ బయటకు రావడానికి భగవంతుడిచ్చిన అవకాశమిది. ఈ 4 రోజులు మీరు మీపై మీకే జాలిపడతారు. కాని అదే సమయంలో మీ అంతరంగ శక్తి పెరుగుతుంది. మీరు ఎంత బలంగా ఉన్నారో మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు తట్టుకున్న పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఈ కాలం కూడా దాటిపోతుందనే నమ్మకం పుడుతుంది. ఈ సమయంలో శని ప్రభావం బలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఆలస్యాలు, అడ్డంకులు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు కష్టపడ్డా ఫలితం రావటం లేదు అనే భావన కలుగుతుంది. నిజంగా చెప్పాలంటే మీరు చేసిన శ్రమంతా వృధా కాలేదు. కాని శని వెంటనే ఫలితమివ్వడు. పరీక్షించి, తీర్చిదిద్ది చివరికి గొప్ప ఫలితమిస్తాడు. ఈ కాలంలో మీ సహనం పరీక్షకు నిలుస్తుంది. చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా అనిపిస్తుంది. ఒక పని జరగకపోతే మొత్తం జీవితం అర్థంలేనట్టుగా అనిపిస్తుంది. కాని గుర్తుంచుకోండి, ఈ కష్టాలు మిమ్ము కూల్చడానికి రావటం లేదు, మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేయడానికి వస్తున్నాయి. మీరు ఇప్పటివరకు చాలామందికి సహాయం చేశారు. కాని అవసరమైనప్పుడు మీకెవ్వరూ లేరు అనే భావన బాధిస్తుంది. ఇదే శనిపాఠం. ఎవ్వరిమీద ఆధారపడకుండా నిలబడటం నేర్పించే సమయమిది. ఈ 4 రోజులు మీరు ఓర్పుగా ఉంటే భవిష్యత్తులో చిన్న సమస్య కూడా మిమ్ము కదిలించలేని స్థాయికి చేరుకుంటారు. ఈ కాలంలో కర్కాటక రాశివారికి మాటల వల్ల వచ్చే గాయాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఊహించని వ్యక్తి నుంచి అవమానం ఎదురవుతుంది. మీరు మంచిగా మాట్లాడినా, మంచి చేయాలనుకున్నా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కొందరు మీ వెనుక మాటలు మాట్లాడతారు, మీ విలువను తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇవి చాలా బాధాకరమైన అనుభవాలు. కాని ఇవే మీ జీవితంలో కీలక మలుపు తీసుకొస్తాయి. ఎందుకంటే ఎవరు నిజంగా మీ వారో, ఎవరు కాదో ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. మీ మౌనం, మీ సహనం కొందరికి బలహీనతలా అనిపించవచ్చు. కాని భగవంతుడి దృష్టిలో అదే మీ గొప్ప బలం. ఈ అవమానాలు మిమ్ము లోపల నుంచి కదిలిస్తాయి. కాని అదే సమయంలో మీలో ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇకపై ఎవరికైనా మీ హద్దులు స్పష్టంగా తెలియజేయాలనే ఆలోచన వస్తుంది. ఇది అవసరమైన మార్పు. ఈ కాలంలో మీరు నిశ్శబ్దంగా ఉండటం ఉత్తమం. సమయం మీకు సమాధానమిస్తుంది. ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు కుటుంబంలో మాటల తేడాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయమే పెద్ద గొడవలా మారుతుంది. మీరు చెప్పిన మాట వేరే అర్థంలో తీసుకుంటారు. ముఖ్యంగా తల్లి, తండ్రి లేదా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ మనసులో ఉన్న బాధను చెప్పాలని అనిపిస్తుంది. కాని చెప్పిన తర్వాత పరిస్థితి ఇంకా చెడిపోతుంది. ఈ సమయంలో మీ పాత్ర చాలా కీలకం.
మీరు స్పందించిన విధానమే కుటుంబ వాతావరణాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి మాటకు సమాధానమివ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మాటలను మౌనంగా వదిలేయటం చాలా మంచిది. మీ నిశ్శబ్దమే పెద్ద సమస్యను ఆపే ఆయుధం అవుతుంది. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. ఎవరో ఒకరు మీ మీద ఆధారపడతారు. ఇది భారంలా అనిపించినా భవిష్యత్తులో అదే మీకు ఆశీర్వాదంగా మారుతుంది. ఈ కాలంలో కుటుంబం కోసం మీరు చేసే త్యాగం రాబోయే కాలంలో మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సమాజం ముందు మీరు నిలబడాల్సిన పరిస్థితులు వస్తాయి. మీ జీవితం గురించి ప్రశ్నలు, వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఇంత వయసు అయ్యింది, ఇంకా ఇది జరగలేదా? అనిసా ఇతనికి అదృష్టం లేదేమో అనే మాటలు గుండెను గాయపరుస్తాయి. మీరు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం ఈ మాటలు చాలా బాధిస్తాయి. కర్కాటక రాశివారు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పట్టించుకుంటారు. అదే మీ బలహీనత. ఈ 4 రోజులు మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితానికి టైమింగ్ వేరే. మీ ప్రయాణం ఆలస్యమైనట్టు అనిపించవచ్చు, కానీ అది లోతైన ప్రయాణం. పైపై సక్సెస్ కంటే శాశ్వతమైన స్థిరత్వం మీకు లభిస్తుంది. ఈ కాలంలో సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని గుండెల్లో పెట్టుకోకండి. మీ విలువను కొలిచే హక్కు ఎవ్వరికీ లేదు. దేవుడు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయిస్తాడు. ఈ ఒత్తిడిని తట్టుకుంటే రాబోయే కాలంలో మీ పేరు, మీ గౌరవం స్వయంగా మాట్లాడుతుంది. 2026 ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు కర్కాటక రాశివారి జీవితంలో ఆర్థిక ఒత్తిడి ప్రధానంగా కనిపిస్తుంది. డబ్బు వచ్చినా చేతిలో నిలవడలేదు అనే భావన బలంగా ఉంటుంది. ఒకవైపు ఆదాయం, మరోవైపు ఖర్చులు, అప్పులు, బాధ్యతలు. ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఖర్చు చేసినా ఏదో ఒక అనుకోని ఖర్చు తప్పనిసరిగా వస్తుంది. ఇది మీ నియంత్రణలో లేనట్టు అనిపిస్తుంది. ప్రస్తుత గ్రహస్థితుల ప్రకారం శని మరియు రాహు ప్రభావం వల్ల ఆర్థిక అస్థిరత ఏర్పడుతుంది. ముఖ్యంగా నమ్మకంతో ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, ఎవరో ఒకరి మీద ఆధారపడి నష్టం పొందడం కనిపిస్తుంది. ఈ 4 రోజులు అప్పులు తీసుకోవడం, కొత్త పెట్టుబడులు పెట్టడం పూర్తిగా నివారించాలి. చిన్న లాభం కోసం పెద్ద ప్రమాదం తీసుకుంటే తరువాత చాలా కాలం బాధపడాల్సి వస్తుంది. ఈ సమయంలో ముఖ్యమైన విషయమేమిటంటే డబ్బు లేనందుకు మీరు మీ విలువను తక్కువగా భావించకూడదు. ఇది తాత్కాలిక దశ మాత్రమే. భవిష్యత్తులో మీకు ఆర్థిక స్థిరత్వం రావడానికి ఇది నేర్పే పాఠం. ఈ కాలంలో ప్రతి రూపాయి లెక్కచేసి ఖర్చు చేయడం, అవసరంలేని ఖర్చులను వాయిదా వేయడం చాలా అవసరం. ఓర్పు చూపిస్తే ఈ కష్టకాలం నెమ్మదిగా ముగుస్తుంది. ఈ 4 రోజులు కర్కాటక రాశి విద్యార్థులకు మానసిక గందరగోళం ఎక్కువగా ఉంటుంది. చదవాలని కూర్చున్నా మనసు చదువుపై నిలవదు. భవిష్యత్తు గురించి భయం, ఫలితాల గురించి ఆందోళన వెంటాడుతుంది. నేను సరైన దారిలో ఉన్నానా అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఈ సమయంలో చదువులో ఆసక్తి తగ్గినట్టు అనిపించినా ఇది శాశ్వతం కాదు. చంద్రుడి ప్రభావం వల్ల మనసు చంచలంగా మారుతుంది. కాని మీలో ఉన్న ప్రతిభ ఎక్కడికీ పోలేదు. కేవలం మానసిక ఒత్తిడి వల్ల అది బయటకు రాకుండా ఉంది. రోజుకు ఎక్కువ గంటలు చదవాలని ఒత్తిడి పెట్టుకోకుండా నిశ్శబ్దంగా చిన్న చిన్న భాగాలుగా చదవడం మంచిది. తల్లిదండ్రులు లేదా గురువులతో మాటల తేడాలు రావచ్చు. వారు చెప్పేది ఒత్తిడిలా అనిపిస్తుంది, కాని వారి ఉద్దేశం మంచిదే. ఈ సమయంలో మీకు అవసరమయ్యేది సరైన మార్గదర్శకం. ఒక మంచి గురువు లేదా నమ్మకమైన వ్యక్తి సలహా తీసుకుంటే మీ దారిపై స్పష్టత వస్తుంది. ఫిబ్రవరి 10 తర్వాత చదువులో మళ్లీ స్థిరత్వం రావడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు చాలా భారంగా అనిపిస్తాయి. మీరు చేసే పని కనిపించదు, కాని తప్పు జరిగినప్పుడు మాత్రం మీ పేరు ముందుకు వస్తుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం మానసికంగా బాధిస్తుంది. నేను ఎంత చేసినా ఎవరికీ పట్టడు అనే భావన పెరుగుతుంది. ఆఫీసులో రాజకీయాలు, మాటల యుద్ధాలు, వెనుక మాటలు మిన్ను ఇబ్బంది పెడతాయి. మీరు నేరుగా మాట్లాడే స్వభావం కలవారు కావడంతో కొందరికది నచ్చదు. ఈ సమయంలో మీ మాటలను తగ్గించుకోవడం, పనిని మాత్రమే మాట్లాడేలా చేయడం మంచిది. వాదనలు, చర్చలు ఈ 4 రోజులు పూర్తిగా నివారించాలి. మీ పని విషయంలో ఆధారాలు, రికార్డులు ఉంచుకోవడం చాలా అవసరం. ఎవరిమీదనూ పూర్తిగా ఆధారపడకుండా మీ బాధ్యతలను స్పష్టంగా నిర్వర్తించండి. ఈ కాలంలో ఉద్యోగం మార్పు గురించి ఆలోచన రావచ్చు, కాని ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఓర్పుగా ఉంటే మార్చి తర్వాత మీ పరిస్థితి స్పష్టంగా మారుతుంది. వ్యాపారం చేసే కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు చాలా జాగ్రత్త అవసరం. మీరు చాలా నమ్మకంగా ఉండడం వల్ల అదే మీకు నష్టం తెచ్చిపెడుతుంది. మాటల మీద ఆధారపడి ఒప్పందాలు చేయడం, రాతపూర్వకం లేకుండా లావాదేవీలు చేయడం ఈ సమయంలో చాలా ప్రమాదకరం. భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు రావచ్చు. మీరు కష్టపడితే లాభం మాత్రం వేరేవాళ్లకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభించడం, పెద్ద విస్తరణలు చేయడం మంచిది కాదు. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా నడిపించడం మీద దృష్టి పెట్టాలి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం విషయంలో స్పష్టత అవసరం.
ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి రాకపోవచ్చు అనే భావనతోనే ఇవ్వాలి. ఈ 4 రోజులు నిశ్శబ్దంగా ఉండి గమనించడం మీకు మేలు చేస్తుంది. తొందరపడి తీసుకున్న నిర్ణయం దీర్ఘకాల నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ కాలం కర్కాటక రాశివారికి తమను తాము అర్థం చేసుకునే సమయం. మీలో ఉన్న మంచి లక్షణాలు బయటపడతాయి. దయ, సహనం, కుటుంబం పట్ల ప్రేమ, బాధలో ఉన్నవారిని ఆదుకోవాలనే మనసు ఇవన్నీ మీ గొప్పతనం. కాని అదే సమయంలో మీలోని కొన్ని చెడు అలవాట్లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయానికే బాధపడడం, అవసరానికి మించిన నమ్మకం పెట్టడం ఇవన్నీ ఈ సమయంలో మిన్ను ఇబ్బంది పెడతాయి. ఎవరికైనా సాయం చేయాలనే తపనలో మీకు నష్టం వస్తుంది. ఈ 4 రోజులు మీ హద్దులను మీరు నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ మీ బాధ కాదు అని అర్థం చేసుకోవాలి. ఈ కాలం మీ వ్యక్తిత్వాన్ని మలిచే దశ. మీరు ఈ అనుభవాల నుంచి నేర్చుకుంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరూ సులువుగా మోసం చేయలేరు. మీ మంచితనాన్ని వదలాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. అదే ఈ కాలమిచ్చే ముఖ్యమైన పాఠం. ఈ 4 రోజులు కర్కాటక రాశివారి వ్యక్తిగత జీవితం చాలా లోతైన ఆలోచనలతో నిండిపోతుంది. బయట అందరితో మాట్లాడుతున్నట్టు కనిపించినా లోపల మాత్రం తీవ్రమైన ఒంటరితనం అనిపిస్తుంది. మీ బాధను ఎవరికీ చెప్పలేని పరిస్థితి. చెప్పినా అర్థం చేసుకోరనే భయం. ఇదే మీ మనసును మరింత భారంగా మారుస్తుంది. ఈ సమయంలో మీరు గతాన్ని ఎక్కువగా తలుచుకుంటారు. తీసుకున్న నిర్ణయాలు, వదిలేసిన అవకాశాలు, నమ్మిన వ్యక్తులు గుర్తుకొస్తారు. అప్పుడు నేను వేరేలా చేసి ఉంటే బాగుండేదా అనే ఆలోచన మళ్లీ వస్తుంది. కాని ఈ ఆలోచనలు మీను వెనక్కి లాగడానికి కాదు, మీరు ఎంత ఎదిగారో మీకు అర్థం చేయడానికి వస్తాయి. ఈ కాలంలో ఒంటరిగా ఉండాలనిపించినా పూర్తిగా మీలోనే మునిగిపోవడం మంచిది కాదు. ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం, మీ మనసులోని మాటలను బయటపెట్టడం అవసరం. మీరు బలహీనులు కాదు. మీ భావాలను వ్యక్తపరచగలగడం కూడా ఒక బలమే. ప్రేమలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు చాలా సున్నితంగా ఉంటాయి. చిన్న మాట కూడా పెద్ద అపార్థంగా మారుతుంది. మీ ప్రేమను మీరు ఎంత నిజాయితీగా చూపించినా ఎదుటి వ్యక్తికి అది అర్థం కాకపోవచ్చు. దూరం పెరిగినట్టు అనిపిస్తుంది. మాట్లాడినా మనసులు కలవవు. ఈ సమయంలో అనుమానాలు పెరగడం ప్రధాన సమస్య. మీరు ఊహించని విషయాలను కూడా మీ మనసులో నిజంలా భావిస్తారు. కాని చాలా సందర్భాల్లో అవి వాస్తవం కావు. చంద్రుడి ప్రభావం వల్ల భావోద్వేగాలు నియంత్రణలో ఉండవు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించడం చాలా అవసరం. పరిష్కారమేమిటంటే నిశ్శబ్దం పాటించడం కాదు, సరైన సమయంలో నిజాయితీగా మాట్లాడడం. గొడవ సమయంలో మాట్లాడితే పరిస్థితి మరింత చెడుతుంది. కాస్త సమయం తీసుకుని శాంతిగా మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. ఫిబ్రవరి 11 తర్వాత ప్రేమలో మళ్లీ నమ్మకం పెరుగుతుంది. వివాహితులైన కర్కాటక రాశివారికి ఈ కాలం ఓర్పును నేర్పించే సమయం. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే పెద్ద తగాదాలు, పాత విషయాలు మళ్లీ తవ్వి మాటల యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాట వేరే అర్థంలో తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ సమయంలో మీ అహంకారం, మీకు సరైనదనిపించిన మాటలను కొంచెం పక్కన పెట్టాలి. గెలవాలనే కోరిక కన్నా సంబంధాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ముఖ్యమైనది. ప్రతివాదనలో గెలిచినా ప్రేమ ఓడిపోతే ప్రయోజనముండదు. ఈ 4 రోజులు మీ మాటలే కాదు, మీ మౌనం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కొన్ని విషయాలను వదిలేయడం, కొన్ని మాటలను మింగేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యను నివారిస్తుంది. ఫిబ్రవరి 11 తర్వాత వివాహ జీవితంలో మళ్లీ స్థిరత్వం రావడం మొదలవుతుంది. ఈ కష్టకాలమే కర్కాటక రాశివారిని భగవంతుడికి మరింత దగ్గర చేస్తుంది. మీరు ఇప్పటివరకు ప్రార్థనను అలవాటుగా చేసినా ఈ సమయంలో అది అవసరంగా మారుతుంది. ఉదయం నిశ్శబ్దంగా కూర్చుని కాసేపు ధ్యానం చెయ్యాలనిపిస్తుంది. దేవుడితో మాట్లాడాలనిపిస్తుంది. ఈ కాలంలో భక్తి పెరగడమనేది పారిపోవడం కాదు, అది మీకు లోపలి శాంతిని ఇచ్చే శక్తి. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా లోపల ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఏదో ఒకరోజు ఇది మారుతుంది అనే విశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు గమనించకుండానే మీ స్వభావం మారుతుంది. కోపం తగ్గుతుంది, అనవసరమైన మాటలు తగ్గుతాయి, మీరు మీ అంతరంగాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితంలో ఒక కీలక మార్పుకు సూచన. ఈ 4 రోజులు కర్కాటక రాశివారికి చిన్న చిన్న ఆనందాలు లభిస్తాయి. పెద్ద విజయాలు కాకపోయినా చిన్న విషయాలు మీ మనసును తాకుతాయి. ఎవరో చెప్పిన ఒక మంచి మాట, అనుకోని ఫోన్ కాల్, ఎవరైనా ఇచ్చిన చిన్న సహాయం మీ కళ్లలో నీళ్లు తెప్పించవచ్చు. ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు, ఇవన్నీ భగవంతుడు మీకిస్తున్న సంకేతాలు.
మీరు ఒంటరిగా లేరని, మీ బాధను ఆయన చూస్తున్నాడని చెప్పే సూచనలు. ఈ అనుభవాలు మీలో కొత్త ఆశను నింపుతాయి. ఈ సమయంలో మీరు జీవితాన్ని వేరే కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు మీరు లేని వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టారు, కానీ ఇప్పుడు ఉన్న వాటి విలువ అర్థమవుతుంది. ఇదే మీ జీవితంలో మార్పుకు మొదటి అడుగు. ఈ చిన్న ఆనందాలే రేపు పెద్ద సంతోషాలకు పునాది. ఈ 4 రోజులు కర్కాటక రాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే, మీరు ఊహించని చోటనుంచి సహాయం రావడం. మీరు ఎవరిమీద ఆశ పెట్టుకోకపోయినా, ఎవరూ మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా, ఒక అనుకోని వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు మద్దతుగా నిలుస్తాడు. అది మాటల రూపంలో కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, లేదా కేవలం మానసిక ధైర్యమిచ్చే మాట కావచ్చు. ఇప్పటివరకు మీరు ఎన్నోసార్లు ఇతరులకు ఆధారంగా నిలబడ్డారు, కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీకు కూడా ఒక ఆశ్రయం లభిస్తుంది. ఇది భగవంతుడు మీకిస్తున్న సంకేతం. మీరు ఒంటరిగా లేరని, మీ ప్రయాణంలో మీరు వదిలిపెట్టబడలేదని చెప్పే సంకేతం. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. వచ్చిన సహాయాన్ని అనుమానంగా చూడకండి. ఇది ఎందుకు నాకు అనే ప్రశ్న వద్దు. ఇది మీ ప్రార్థనలకు వచ్చిన సమాధానం. మీరు ఆ సహాయాన్ని స్వీకరిస్తే మీలో ఉన్న భారం కొంత తరుగుతుంది. ఫిబ్రవరి 11 తర్వాత కర్కాటక రాశివారి జీవితంలో నెమ్మదిగా మార్పులు మొదలవుతాయి. ఇప్పటివరకు ఒకేలా కనిపించిన సమస్యలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు, కాని మీ మనసులో వచ్చే మార్పే మొదటి సూచన. ఇప్పటివరకు భయంగా అనిపించిన విషయాలు ఇప్పుడు అంత పెద్దగా అనిపించవు. మీరు పరిస్థితులను వేరే కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇదే నిజమైన మార్పు. ప్రతికూల పరిస్థితులు పూర్తిగా మాయమవ్వకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఈ కాలంలో మీకు కొన్ని అవకాశాలు కనిపిస్తాయి. మొదట అవి చిన్నవిగా అనిపించవచ్చు, కాని అవే రేపు పెద్ద దారిని చూపిస్తాయి. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం నెమ్మదిగా కనిపించడం మొదలవుతుంది. ఇది భగవంతుడు మిమ్మును ముందుకు నడిపిస్తున్న సంకేతం. ఈ 4 రోజులు పూర్తిగా మీ బంగారు కాలం కాకపోయినా దానికి సంబంధించిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఇప్పటివరకు ఎందుకిన్ని కష్టాలు పడ్డారో అర్థమవుతుంది. ఆ కష్టాలన్నీ ఒక దిశగా నడిపించేందుకు వచ్చాయని స్పష్టత కలుగుతుంది. మార్చి నెల నుంచి కర్కాటక రాశివారి జీవితంలో అవకాశాలు పెరుగుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, కొత్త దారులు కనిపిస్తాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కావు. ఇవి మీ బంగారు కాలానికి ముందు వచ్చే సంకేతాలు. ఈ సమయంలో మీరొక విషయం గమనిస్తారు. మీరు కోరినవి అన్నీ రావడం కన్నా మీకు అవసరమైనవి మాత్రమే మీ జీవితంలోకి వస్తాయి. అదే నిజమైన సంపద. ఈ సంకేతాలను మీరు గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకుంటే రాబోయే కాలం మీకు ఎంతో అనుకూలంగా మారుతుంది. ఈ కాలంలో కర్కాటక రాశివారికి ఒక లోతైన భావన కలుగుతుంది. ఇవన్నీ నా మంచికే జరిగాయి అనే అర్థం నెమ్మదిగా స్పష్టమవుతుంది. గతంలో మీకు జరిగిన అన్యాయం, బాధ, అవమానం అన్నీ ఒక కారణంతో జరిగాయని అర్థమవుతుంది. మీ మనస్సులోని కోపం, బాధ, అసంతృప్తి నెమ్మదిగా తగ్గుతాయి. వాటి స్థానంలో అర్థం చేసుకునే శక్తి వస్తుంది. ఇదే నిజమైన మార్పు. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇది బయట కనిపించే మార్పు కాదు, లోపల మొదలయ్యే మార్పు. భగవంతుడి కరుణ అంటే ఒక్కసారిగా అన్ని సమస్యలు తొలగిపోవడం కాదు, సమస్యల మధ్యలో కూడా శాంతిని ఇవ్వడం. ఈ కాలంలో మీరు అదే అనుభూతిని పొందుతారు. ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే అనుభవం. భవిష్యత్తు గురించి ఇప్పటివరకు మీకు భయం ఎక్కువగా ఉంది, కాని ఈ కాలం తర్వాత ఆ భయం నెమ్మదిగా ఆశగా మారుతుంది. మీరు ఇప్పటివరకు పడిన కష్టానికి తగిన ఫలితం రావడానికి సమయం దగ్గరపడుతోంది. మీ జీవితం ఒక స్థిరమైన దశలోకి ప్రవేశిస్తుంది. ఈ సంతోష భవిష్యత్తు రావాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఓర్పు, నిజాయితీ, భక్తి ఇవే మీ ఆయుధాలు. మీరు చేసే ప్రతి మంచి పని ఆలస్యమైనా తప్పకుండా ఫలితమిస్తుంది. ఈ సమయంలో పాటించాల్సిన పరిహారాలు కూడా చాలా సరళమైనవే. తల్లిదండ్రులకు సేవ చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం, అహంకారాన్ని తగ్గించుకోవడం ఇవే ప్రధాన పరిహారాలు. శని మహారాజు కృపకోసం ఈ మంత్రాన్ని నిత్యం జపించండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని మనస్సుతో జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. శని మీను శిక్షించడు, సరైన దారిలో నడిపిస్తాడు. మీరు ఆ దారిలో నడిస్తే మీ భవిష్యత్తు క్రమంగా వెలుగులోకి వస్తుంది.
ఇంతవరకు ఈ వీడియోను శ్రద్ధగా చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రాశిఫలాలు మీ మనసుకు కొంచెమైనా ధైర్యం ఇచ్చి ఉంటే, మీ జీవితానికి ఒక దారి చూపిచ్చి ఉంటే, అది మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కు దొరికిన ఆశీర్వాదమే. మీరెదుర్కొంటున్న కష్టాలు శాశ్వతం కావు. భగవంతుడు మీను పరీక్షిస్తున్నాడు కాని వదిలిపెట్టడం లేదు. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏదైనా మీ జీవితంతో కలిసిపోయినట్టు అనిపిస్తే దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాటలు ఇంకొకరి జీవితానికి కూడా ధైర్యం ఇవ్వవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనివారుంటే దయచేసి ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బలమైతే మీ జీవితానికి మేము నిజమైన మార్గదర్శకులుగా ఉండగలం. కామెంట్స్లో తప్పకుండా ఓం నమః శివాయ అని రాయండి. శివుని కృప, శని మహారాజు ఆశీర్వాదం మీ జీవితంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక వీడియోతో, ఇంకొక శుభ సంకేతంతో మీ ముందుకొస్తాం. అంతవరకు మీ జీవితం ప్రశాంతంగా, భగవంతుడి కృపతో నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది మీ గోవిందా ఆస్ట్రో సేవ. ధన్యవాదాలు.